ఇది వ్యాపారం. హలో మామ, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మా ఊరైతే వెళ్ళిపోయాను మామ. అంటే మా ఊరు వెళ్ళిపోయాను చెప్పడానికి గోదావరి దగ్గర అయితే వీడియో అయితే తీస్తున్నాను. ఈరోజైతే మా ఊరు వెళ్ళిపోయాను మామ. నిన్న నైట్ వచ్చాను నేను రాజమండ్రి దగ్గర మండపేట, మీకు తెలుసు కదా. ఇది వచ్చి మాకు కపిలేశ్వరం మామ. కపిలేశ్వరం గోదావరి దగ్గర అయితే ఉన్నాను నేను రోజు. సరదాగా ఒకసారి అయితే గోదావరికి రావాలనిపించింది మాట, అందుకని చెప్పి గోదావరికి అయితే వచ్చాను. మనకి యూట్యూబ్లో చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు మా, దానికోసమని వీడియో అయితే చేస్తున్నాను. ఏంటంటే నువ్వు వ్యాపారం వీడియోలు ఎందుకు చేయట్లేదు, వ్యాపారం వీడియోలు ఎందుకు చేయట్లేదు అని చెప్పి అయితే చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు నన్ను. వ్యాపారం వీడియోలు ఎందుకు చేయట్లేదంటే ఇప్పుడు బయట మొన్నటి వరకు రేట్లన్నీ ఉన్నాయి, కూరగాయలు రేట్లన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడంటే కొంచెం తగ్గినాయి 2 రోజుల నుంచి. మన టైం అలా ఉంటుంది, మనం సరిగ్గా ఇక్కడికి వచ్చే ముందే కూరగాయలు అయితే తగ్గినాయి. అలా అని కాకపోతే మొత్తం భారీగా అయితే ఏం తగ్గిపోలేదు మా, పర్లేదు. అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఇది కూడా చాలా నెగిటివ్గా అయితే ఉంది మామ. ఎలా అంటే ఇప్పుడు నేను తక్కువ రేట్లు పెరిగిపోయినాయి అంటున్నాను కదా. అప్పుడు ఏమంటున్నారంటే రైతుకి నష్టపోవాలా లేకపోతే నీకు ఫ్రీగా కావాలా అని చెప్పి అయితే చాలామంది అయితే అడుగుతూ ఉంటున్నారు. అంటే ఇప్పుడు మరి నేను మనం వ్యాపారం చేస్తున్నాం కదా, మరి వ్యాపారం చేసేటప్పుడు ఏంటంటే మనం కూడా రూపాయి తక్కువ దొరకాలని కదా ఆలోచిస్తాం. ఇప్పుడు అదే మనం వ్యవసాయం చేస్తున్నామంటే మనం ఏంటంటే అప్పుడు రేట్ ఉంటే బాగుండని చెప్పి ఆలోచిస్తాం. కాకపోతే ఇప్పుడు మనం చేసేది వ్యాపారం కదా, అందుకని రేట్లు కొంచెం తగ్గుంటే బాగుండని అయితే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు రేట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి మామ. ఇప్పుడంటే కొంచెం తగ్గినాయి. బెండకాయ ఒకటి తగ్గింది, బీరకాయ అయితే ఇంచుమించు 30-35 రూపాయలు అయితే ఉంది. 35 రూపాయల వరకు మార్కెట్లో ఉంది. 35 రూపాయలు అంటే ఇప్పుడు మనం నిన్న 100 కేజీలు ఆవులు పెట్టాం. అలాగే మళ్ళీ ఇప్పుడు బీరకాయ వేసినప్పుడు కూడా ఒక 100 కేజీలు మిగిలిందనుకో, మనకి బెండకాయ వచ్చి మొన్న ఆవులు పెట్టింది 15 రూపాయలు పడింది. ఇది ఇప్పుడు అదే మనం ఈ బీరకాయ కొన్నాం అనుకో, ఈ బీరకాయ ఇంచుమించుగా మనకి 35 రూపాయలు అంటే ఇప్పుడు 100 కేజీలు మిగిలిందంటే 3500 పోద్ది. కాబట్టి అది అవన్నీ లెక్కేసి ఇంకా బయటికి వెళ్ళిన వ్యాపారాలు లేవు. హైదరాబాద్లో ఏంటంటే మెయిన్ జనం లేరు. జనం లేక వ్యాపారాలు అన్నీ కూడా చాలా డల్గా ఉంటున్నాయి. ఇంకా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే చాలామంది తెలుస్తుంది, పండగ వచ్చిందంటే, సంక్రాంతి వచ్చిందంటే జనం ఉండరు మా హైదరాబాద్లో, మొత్తం ఖాళీ అయిపోతుంది అన్నమాట. అందుకని ఇంకా మేము కూడా కొంచెం తగ్గిపోయి, మా నాన్నకి కన్ను ఒకటి సరిగ్గా కనిపించట్లేదు, అది ఆపరేషన్ చేయించుకోవడం అని చెప్పి మా నాన్న కూడా వెళ్ళిపోయాడు. ఇంకా మా నాన్న కూడా వెళ్ళిపోయాడు, నేను ఒక్కడే ఉన్నాను కదా, ఇంకెందుకులే అని చెప్పి నేనైతే మా ఊరు వచ్చాను. కానీ ఇక్కడైతే ఇప్పుడు ఖాళీగా అయితే ఉండమా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ లోకల్ మార్కెట్లో సరుక్కొని అసలు ఎక్కడ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, మా ఊర్లో చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. అందుకని ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ లోకల్ మార్కెట్లో సరుక్కొని అసలు ఈ రాజమండ్రిలోనో లేకపోతే మా మండపేటలోనో, తణుకులోనో, ఏలూరులోనో, తాడేపల్లిగూడు ఇలాగా ఒక్కొక్క ఏరియాలో ఒకసారి అసలు పెట్టి చూద్దాం, వ్యాపారం ఎలా అవుతుందా ఏంటని చెప్పి ఒక చిన్న ట్రైల్ అయితే వేద్దాం. ఖాళీగా ఉన్నాం కదా, అందుకని ఖాళీగా ఉండడం ఎందుకు, అసలు కొన్ని ఏదో ఖర్చులుగానే వస్తాయి కదా మనకి, అది కూడా కంటెంట్ కూడా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఏమంటున్నారంటే నువ్వు కంటెంట్ చేయట్లేదు, నీ రీచ్ పోయింది, ఇంకా అయిపోయింది, నువ్వు సర్దుకో యూట్యూబ్లో అని చెప్పి చాలామంది అయితే కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు మనం కంటెంట్ చేసినంత చెప్పు నాకు ఎక్కడికి వ్యూస్ ఎక్కడికి పోవు, జనం ఎక్కడికి పోరు. మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా చాలా షార్ట్ టైంలో వచ్చారంటే వాళ్ళకి మన కంటెంట్ ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత మనల్ని సపోర్ట్ చేస్తారు చెప్పి ఇప్పటివరకు కూడా చాలామంది ఇప్పటికీ వాట్సాప్లో నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు, ఏంటి మా వీడియో రాలేదని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అదే కాకుండా మనకి వీడియోలోకి వెళ్ళినప్పుడు నేను వీడియో పెట్టినప్పుడు ఇంతకుముందు 50,000 వ్యూస్ వచ్చాయి, ఇప్పుడు 30,000 వస్తున్నాయి, 25,000 వస్తున్నాయి. కానీ మనకి ఆ అనాలిటిక్స్లో తెలిసిపోతుంది మా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత ఉంది, అసలు క్లిక్ త్రూ రేట్ ఎంత ఉందని చెప్పి మనకి తెలిసిపోతుంటుంది. క్లిక్ త్రూ రేట్ అనేది ఇప్పటికీ కూడా నాకు 20% పైనే ఉంటుంది. ఇప్పుడు స్టిల్ నిన్న పెట్టిన రైతుది ఇంటర్వ్యూ చేస్తా పెట్టాను కదా ఆయన్ని, రాజశేఖర్ గారిని, ఆ వీడియో కూడా మనకి 20% పైనే ఉంటుంది. క్లిక్ త్రూ రేట్ అనేది 20% పైన ఉంటుంది. అది కాకుండా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది ఇంచుమించుగా మనకి 50% ఉంటుంది. ఇప్పుడు 10 నిమిషాలు వీడియో పెట్టానంటే కనీసం 5 నిమిషాల పైన మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మన కంటెంట్ని మనల్ని జనం అసలు ఎంత ఇష్టపడుతున్నారు ఏంటి అనేది అయితే నాకు క్లియర్గా కనపడుతుంది అక్కడ అనాలిటిక్స్లో. అది ఫ్యూచర్లో మనకి మళ్ళీ మనం మామూలుగా యథావిధిగా వీడియోలు చేసి కంటెంట్ యథావిధిగా అలా ఇచ్చామంటే మన సబ్స్క్రైబర్లు ఎక్కడికి పోరో, మళ్ళీ మనల్ని అయితే ఆదరిస్తారు, నాకైతే గట్టిగా నమ్మకం ఉంది. కాకపోతే ఈ కొన్ని రోజులు అంటే కొంచెం తప్పదు. ఇప్పుడు దేనికైనా అన్సీజన్ ఉంటుంది, మనకు కూడా అన్సీజన్ ఉంది. ఇప్పుడు మనం అందరు క్రియేటర్లా కాదు, ఇప్పుడు అందరిది ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేసి వీడియో చేస్తూ ఉంటారు, అందరికీ వేరే కంటెంట్. కానీ మనది ఏంటంటే సీజన్ కంటెంట్లో తయారైంది. ఇప్పుడు మనకు వ్యాపారం ఉంటేనే కంటెంట్ ఉంటుంది, వ్యాపారం లేదంటే కంటెంట్ ఉండదు. ఇప్పుడు మనం ఏదైనా సరుకు తెచ్చి రోడ్డు మీద పెట్టి పొద్దున్న సాయంత్రం దాకా అమ్మామంటే నాకు రీజనబుల్గా ఎంతో కొంత మిగలాలి. అది మీకు చూపించేటప్పుడు మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆహా ఈ సరుకు ఇంత కొని తెచ్చాడు, ఇంత అమ్మాడు, ఇంత లాభం వచ్చింది అని చెప్పి మీకు చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అదేది లేకుండా మీరు చూస్తున్నారు కదా, నాకు ఏదో వీడియో కావాలి కదా అని చెప్పి నేను డైలీ ఏదో మార్కెట్కి వెళ్ళి సరుకు కొని తెచ్చి నేను దాన్ని రోడ్డు మీద పెట్టి అది అవినా అవ్వకపోయినా ఒక వీడియో తీసి పెట్టేసి మళ్ళీ మిమ్మల్ని మీ దగ్గర వాల్యూ పోతుంది. నాకు అది మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం కంటెంట్ చేస్తున్నామంటే ఇప్పుడు నా కంటెంట్ మీరు ఎందుకు ఇష్టపడ్డారో, నేను షార్ట్ టైంలో నేను మనీ కొంచెం ఒక 2,000 లేదంటే ఒక 3,000 కనీసం 1,500 రూపాయలు డైలీ ఎలా సంపాదించాలని మీకైతే నేను ఇన్ని రోజుల నుంచి చూపించాను నా వీడియోస్లో, అసలు మనీ ఎలా వస్తుందని. కాకపోతే మనది ఫుల్ హార్డ్ వర్క్,
మామూలుగా ఏం కాదు, మీకు చూస్తూ ఉంటే నా వీడియోలో అయితే అర్థమైపోతుంటుంది. మనది అంత ఆసామాసి పని ఏం కాదు. అంటే మీకు వీడియోలో ఒక 10 minutes వీడియో కనపడుతూ ఉంటుంది కాబట్టి మీరు చాలా ఈజీగా అనుకుంటూ ఉంటారా, కానీ అంత ఈజీగా అయితే ఉండదు మన పని అయితే మాత్రం. కొంచెం ఇంకా చాలా హార్డ్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు నాకు. నేను ఈ మధ్య కొంచెం కనపడించి వీడియోలు చేస్తున్నాను కదా, షార్ట్ వీడియోలు అవి కెమెరా పెట్టుకుని మాట్లాడుతూ ఉండి వీడియోస్ అయితే చేస్తున్నాను కదా, అప్పుడు చాలామంది అయితే అంటూ ఉంటున్నారు, నువ్వు ఫేస్ మెయింటైన్ చెయ్యి, గెడ్డం తీయించు, నీకు జుట్టు డిప్ప కటింగ్ ఏంటి అని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. కానీ నిజానికి ఏంటంటే నేను మొన్న తిరుపతి వెళ్ళి వచ్చాను, నాకు ఇంకా ఫుల్గా హెయిర్ రాలేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనది ఏసీలో కూర్చో చేసే వర్క్ కాదు, ఇది ఫుల్ ట్యాన్ అయిపోతుంది. ఇది పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎంత ఎండ ఉంటే అంత ఎండలో బయట ఉండాలి, వర్షం వస్తే వర్షం, ఏదైనా కానీ బయట ఉండాలి. కాబట్టి మనకి డస్ట్ ఇవన్నీ మీద పడతానే ఉంటాయి. కాబట్టి మనకి ఇంకా మెయింటెనెన్స్ అనేది అసలు అవ్వదు. అంటే కొంతమంది పర్సనల్గా కూడా వాట్సాప్లో మెసేజ్ పెట్టి చెప్తున్నారన్నమాట, నీకు రీచ్ బాగుంది కదా, వ్యూస్ కొంచెం బాగా వస్తున్నాయి కాబట్టి నువ్వు మెయింటైన్ చెయ్యి, ఫేస్కి ఏదైనా వాడు, లేదంటే మెయింటైన్ చెయ్యి, కొంచెం లుక్ బాగా కనపడడానికి ట్రై చేయని చెప్పి చాలామంది అయితే చెప్తూ ఉన్నారు. మనం ఎంత రాసినా కూడా వేస్ట్ అన్నమాట. ఎంత రాసినా మనం పొద్దున్న లేచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఎండాకాలం మొదలైందంటే ఇంకా అసలు నన్ను మీరు చూడలేరు, అలా అయిపోద్ది అన్నమాట. లాస్ట్ ఎండాకాలం కూడా సేమ్ ఇలాగైంది, ఈ ఎండాకాలం కూడా అసలు మీరు నన్ను చూడలేరు, అలా అయితే తయారైపోతాను నేను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లోకల్లో వ్యాపారం చేస్తానని చెప్పాను కదా, అది కూడా ఒక 2 రోజులు అయితే చేస్తాను. మా ఇవాళ వీడియో వచ్చింది కదా, రేపు రాదు ఎల్లుండి అయితే మీకు అసలు ఈ లోకల్ మార్కెట్లో కొని అమ్మితే ఎలా ఉంటుంది అనేది అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఎలా ఉంటుంది అది చాలామంది అడుగుతూ ఉన్నారులే, దాని గురించి ఎలాగా వచ్చాం కదా, మనకి ఇది కూడా ఒక ప్లస్ అవుతూ ఉంటుంది. చూపిద్దాం, అసలు మీకు కూడా కొంచెం కొత్తగా ఉంటుంది కదా. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే హైదరాబాద్లోనే వ్యాపారం అవుతుంది, ఇంకా ఎక్కడ అవ్వదు అని చెప్పి అయితే కొంతమంది అనుకుంటున్నారు. అలా ఏం కాదు, మనం కష్టపడి చేసేవంటే ఎక్కడైనా అవుతుంది. ఇక్కడ ఏంటంటే లోకల్లో ఈ పల్లెటూరులో ఏంటంటే మనం తిరిగి చేయాలి. ఇప్పుడు తిరిగి చేస్తే పల్లెటూరులో మనకంటే హైదరాబాద్ అనేది పెద్ద టౌన్, అది మహాసముద్రం, అది మనం ఎక్కడ పెట్టినా కానీ వ్యాపారం అయిపోద్ది, మన స్టాండర్డ్గా చోట ఉన్నా కానీ వ్యాపారం అయిపోద్ది. కానీ ఇక్కడ బయట అంత అలా కాదు. మనం ఏంటంటే ఒక 2-3 ఊర్లు తిరిగామంటే ఖచ్చితంగా ఒక 200-300 కేజీలు ఎలా అయినా అమ్మేస్తాం. ఎందుకంటే మనం ఇక్కడ కూడా రీజనబుల్ రేట్కి అమ్ముతాం కదా. ఒక 2-3 ఊర్లు చుట్టూ పల్లెటూరులో అయితే తిరిగామంటే ఈజీగా మనకి అమ్మేస్తాం. అంటే నాకు నమ్మకం ఉంది, నాకైతే ఇప్పటివరకు తెలియదు, నేనైతే నాకు కాన్ఫిడెంటే వ్యాపారం గురించి. ఎందుకంటే మనం అమ్మే రేటు ఇవన్నీ కొంచెం రీజనబుల్గా ఉంటాయి. మనం అక్కడ చేసినట్టుగానే ఇక్కడ కూడా కిలో 30 రూపాయలు 40 రూపాయలు పెట్టి అయితే అమ్ముతాం. అసలు నాకైతే నమ్మకమే ఉంది. అది కూడా ఒకసారి చూపిస్తాం మీకు అసలు ఎలా జరుగుతుంది ఏంటనేది. అది కాకుండా నేనైతే హైదరాబాద్ ఇంకొక 10-15 రోజులు అయితే రాను మామ. ఎందుకంటే నాకు ఇంకో వ్యాపారం ఉందండి, ఇప్పటివరకు చేయలేదు. అది ఆ వ్యాపారం మనకి ఫిబ్రవరి నుంచి కానీ లేదంటే మార్చి ఫస్ట్ వీక్ నుంచి కానీ నేను ఆ వ్యాపారం లైన్లో పెట్టేస్తాను. ఆ వ్యాపారం పని మీద కూడా వచ్చాను నేను. అది హోల్సేల్ మార్కెట్కి వెళ్ళాలి. ఇక్కడ ఆ వ్యాపారం ఏంటనేది అయితే ఇప్పుడు ఇంకా మీకు చెప్పను, అంతే. ఇంకా ఏమీ లేదు దానికి చెప్పడం ఎందుకని, అంతే, దాయాలని ఏం కాదు. ఎందుకంటే మీ సపోర్ట్ తోటి ఆ వ్యాపారాన్ని కూడా నేను ముందుకు తీసుకెళ్ళాలని ఒక ఆలోచన. ఆ వ్యాపారం అయితే నాకు చాలా నమ్మకం ఉంది ఆ వ్యాపారం మీద కూడా. అసలు మీరు షాక్ అవుతారు, అసలు నిజంగా ఈ వ్యాపారం నువ్వు చేస్తావని చెప్పి అయితే మీరు షాక్ అవుతారు. అలాంటి వ్యాపారం అయితే చేస్తాను నేను. అదైతే ప్లాన్ ఉంది నాకు అది ఈ యూట్యూబ్ లేకముందే నాకు ఆ ప్లాన్ ఉండేది. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఈ కూరగాయల వ్యాపారం చేస్తూ యూట్యూబ్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను దాని గురించి అయితే ఆలోచించలేదు. కానీ ఇప్పుడైతే మాత్రం దాని గురించి అయితే ఆలోచించాలి మనం. ఇంకా అంటే ఇది వదిలేస్తానని కాదు, ఈ కూరగాయల వ్యాపారం ఇలాగే ఉంటుంది. దీన్ని ఇలా ఉండగానే నేనైతే ఆ వ్యాపారాన్ని అయితే ఇంకా దాన్ని కూడా సెట్ చేయాలి. ఇప్పుడు కూర్చోకుండా ఎందుకు మాట్లాడుతున్నాను, తిరగకుండా అంటే లైట్ మీద పడిపోతుంది, లైట్ మీద పడితే కళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నాయి, అందుకని చెప్పి తిరుగుతూ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ వ్యాపారం అయితే లైన్ చేయాలి మామ. అది మనకి ఫిబ్రవరి ఎండింగ్కి కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ ఆ వ్యాపారం అయితే లెవెల్ చేస్తాను, సెట్ అయిపోతుంది. అదైతే మీరు ఆ రోజు మీరు నిజంగా షాక్ అవుతారు. కానీ ఈ లోపే చెప్పేస్తానులే, అప్పటివరకు ఎందుకు. కానీ ఈ లోపే నేను అది హోల్సేల్ మార్కెట్కి అది వెళ్తూ ఉంటాను కదా, ఆ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు పూర్తిగా నేను ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నాను, అది ఏంటి, ఎక్కడ చేస్తాను అనేది అయితే మీకు క్లియర్గా చెప్తాను. హోల్సేల్ మార్కెట్కి వెళ్తాను ఈ 1 వీక్లో. ఈ వ్యాపారం చూసి ఒకసారి ఒక 4-5 ఊర్లో వ్యాపారం చూసి 4-5 రోజులు ఆ తర్వాత అయితే నేను దాని దగ్గరికి అయితే వెళ్తాను. ఆ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి అక్కడ కూడా అసలు ఎలా ఉంటుంది ఏంటి ఆ వ్యాపారం అనేది కనుక్కొని ముందుకు వెళ్తాను నేను కూడా. ఇది మామ, నేనైతే ఒక 1 వీక్ 10 డేస్ అయితే రాను హైదరాబాద్. ఈ 10 డేస్ కూడా ఖాళీగా అయితే ఉన్నాం. పండగ ముందు వచ్చేస్తాను. పండగకి అయితే ఇక్కడ ఉండగానే నాకు అక్కడ పని ఉంది. అది కూడా దొండకాయ మాట్లాడాం కదా, నిన్న రైతు రాజశేఖర్ గారి వీడియో వచ్చింది మన ఛానల్లో. ఆ వీడియో అయితే చాలా బాగుందని అయితే చాలామంది కామెంట్స్ పెట్టారు, నాకైతే పర్సనల్గా మెసేజ్లు కూడా పెట్టారు. ఆ వీడియో అయితే చాలా బాగుందంట మామ. ఆయన చాలా అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రతి దాని గురించి కూడా. ఆయనకున్న జ్ఞానం అయితే మామూలుది కాదు. నేను ఆయన దగ్గర నుంచి తీసుకున్నది కనీసం 1% కూడా ఉండదు. 99% ఆయన దగ్గర నుంచి నేను ఇంకేం తీసుకోలేదు, కానీ 1% ఉంటుంది అంతే. కానీ 1%కే చాలామంది అయితే ఫ్యాన్స్ అయ్యారు ఆయనకి. ఆ వీడియో అయితే ఇప్పటివరకు చూడలేకపోతే మీరైతే చూడండి మామ. నేనైతే ఒక 1 వీక్లో హైదరాబాద్ వస్తాను, అప్పుడైతే మళ్ళీ కలుద్దాం మామ. సరే మరి ఉంటాను, బాయ్. ఇది వ్యాపారం.